మళ్ళొచ్చినాయి రీళ్ళ ముచ్చట. అసలు ఎందుకు తీస్తారు? ఏమిటికొచ్చిన కళా పోషణలు ఏందోలా గట్ల చూస్తురు. ఎవరన్నా రీలు తీసేటోళ్ళంటే నాకు కోపం అని అనుకోగల, గట్లేం లేదు. రీలు తీసుకోరి, యాక్షన్లు వేసుకోరి, మంచిదే, వాళ్ళను శబాష్ అనవలసిందే. కాకపోతే ఏది చేసినా సోయి లేకుండా చేయొద్దు కదా. కోతి కోతి చేసి అసలుకే ఎసరు తెచ్చుకోవద్దు కదా. అగో గట్లనే చేసిండు ఒక పిల్లగాడు. వెనక షీరేమైందో చూడురు మరి. బొంబాయి లోకల్ రైళ్ల బండ్లనోళ్ళ గీ పోరన్ షకల్ చూడురి. రీళ్ళ కోసమట అవసరమా? వీని ఫీట్ల కొనవాడెత్తు. ఏ కంపెనీ చెప్పులో అవి జారుకుంటా ఎక్కిండు అనేరు. గిట్లనే రీలు చేసినాక వీని పరిస్థితి ఎట్లయిందో ఎరికేనా? దర్శనం చేసుకోరి మరి. यार अंटा फील्ड में रहता हूँ। 3 दिन पहले जो वायरल वीडियो हुआ है, वो मार्च के महीने में मेरे द्वारा स्टैंड करने बनाया गया था। बाद अप्रैल के महीने में मेरे साथ दुर्घटना होने के कारण मेरा एक हाथ और एक पैर नहीं रहा। ఇది కథ. ఒక కాలు పోయింది, ఒక చెయ్యి పోయింది. రైలు బండ్ల మీద జింక లెక్క శంగ జంపింగులు చేసినోడు ఇప్పుడు మంచంలా గిట్లా డబల్ రొట్టెలు తినుకుంటూ ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఈ ఇంతకు మించి నేను కూడా ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు కదా. సినిమా అంత సమజైంది కదా. అందుకేనోళ్ళ ఏది చేసినా ఒక పద్ధతి, పాడు, అందం, సందం ఉండాలి గాని ఇట్లా లైకుల కోసం జీవితాలనే బర్బాద్ చేసుకుంటే ఏందన్నట్టు. లైకులు సూపర్ డూపర్ అనుకుంటా కామెంట్లు పెట్టినోడు ఎవడిప్పుడు ఈ పిల్లగానికి బుక్కెడు బువ్వ పెట్టడు, పోయిన కాల అతక పెట్టడు. ఎందుకు వచ్చిన పర్ఫార్మెన్సులు? వాస్తవమేనా కాదా నేను చెప్పింది?